వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. లక్ష్మీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీకాంత్ గారు, లేదండి ఒక కీలకమైన నిర్ణయం 44,000 ఎకరాల భూ సమీకరణ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు సిఆర్డీఏ తీసుకుంది కూడా భూ సమీకరణ, ల్యాండ్ పూలింగ్ ద్వారానే తీసుకున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్తో సమస్యలు ఉంటాయి కాబట్టి సాంకేతికంగా రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో భూ సమీకరణ అనేది పెట్టుకొని వాళ్ళకి మేలు జరిగేలా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఎన్ని మేళ్లు జరగబోతున్నాయి ఈ 44,000 ఎకరాల ద్వారా? ఎన్ని రకాల మేళ్లు ఎంతమందికి జరగబోతున్నాయి? ఫస్ట్ ఏంటంటే మీకు కొన్ని అపోహలు అనేది ఉన్నాయి. నాకు లేవండి, నాకు లేవు. జనాలు మీరు స్టార్టింగ్ వంశీకృష్ణ గారిని ఒక క్వశ్చన్ వేశారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు కదా, 44,000 ఎకరాల గురించి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నిర్ణయం తీసుకున్నారా, తర్వాత నిర్ణయం తీసుకున్నారా? ఆల్రెడీ తీసుకున్నారు. వారితో సంప్రదించి విషయం ఏంటంటే నేను ఇక్కడ డిస్కస్ చేశారా లేదా అనేది అడుగుతారు. అదే సార్, ఇక్కడ ఏంటంటే అటువంటి వాటికి అపోహలు అయితే వదిలిపెట్టేసండి. ఎందుకంటే అక్కడ అపోహలు లేదండి. క్వశ్చనింగ్ ఇస్ నాట్ అన్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేసిన పీపుల్ హావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ యూ అండి. మీరు ప్రశ్నించవచ్చు కానీ మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదా? మేము ప్రశ్నించే మీరు అడగచ్చండి. మీడియా వాళ్ళు మీరు మీ పార్టీని అడుగుతున్నా. అదే ప్రశ్నించే పార్టీ, మీకు ఎవరైనా ప్రశ్నిస్తే కోపాలు వచ్చేస్తాయి. మాకేమి ప్రశ్నిస్తే మాకేం కోపాలు రావు. మీరు ఎన్నిసార్లు మమ్మల్ని అడగట్లేదు, ఇట్లాగే ఎందుకు మీడియా ముందు మమ్మల్ని అడిగేయట్లేదు. సో ఇక్కడ అట్లాంటి ఏంటంటే కన్నతల్లికి సంబంధించి ఏదో హెల్త్ బాగాలేదని చెప్పేసి అంటే అప్పటికప్పుడు అండి అది ఎవరైనా బయలుదేరారు. ఒక అర్జెంట్ కాల్ వచ్చింది ఆయనకి. బట్ అదేంటంటే మీటింగ్ స్టార్ట్ అయిన ఒక గంటకో ఎప్పటికో వారికి కాల్ వచ్చింది. అది సో ఈ లోపల ఆ డిస్కషన్ జరిగిందా అని అడుగుతున్నా. అంతకుమించి అని అడుగుతుంది, ఇంకా అంతకుమించి లేదు. స్టార్టింగ్ మాట్లాడుకోవడమే పోలవరం గురించిను ప్లస్ దీని గురించి మాట్లాడుకున్నారండి. ఈ దీంట్లో ఏంటంటే 28,546 కోట్లకు సంబంధించి 19 ప్రాజెక్టుల గురించి ఆమోదం వెళ్ళిన తర్వాత మాట. సో తర్వాత ఏంటంటే కొన్ని ఏపీ టూరిజంకి సంబంధించి కొన్ని భూములు బదలాయింపుల గురించి వాటి గురించి మొత్తం 42 అంశాల మీద నిన్నైతే కేబినెట్ మీటింగ్ అయితే జరిగిందండి. గత ప్రభుత్వం లాగా ఏంటంటే ఏదో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పెట్టుకున్నప్పుడే కేబినెట్ మీటింగ్ అన్నట్టు కాకుండా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ ఇప్పటికి దాదాపు కూడా మేము 24-25 సార్లు కూడా మేము కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నాం. ప్లస్ ఈ త్వరితగతిన ఫస్ట్ పూర్తి చేయాల్సింది ఏంటంటే విశ్వనగరంగా చేయాలన్న ఉద్దేశం మీద అమరావతి మీద దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు కానీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే పోలవరం 2027-28 కల్లా పూర్తి చేయాలన్న ఉద్దేశం మీద పోలవరం మీద దృష్టి పెట్టారు. ఈ 2 ప్రధానమైన అంశాలు. తర్వాత ఏంటంటే సాకేత్ సాయి గారికి అదే టెన్నిస్ ప్లేయర్ ఆయనకి డిప్యూటీ కలెక్టర్గా ఇవ్వడం. సో ఇక్కడ గండికోటకి సంబంధించి ఓబ్రాయ్ రిసార్ట్స్ వాళ్ళకి ఒక 50 ఎకరాలు ఇవ్వడం కానీ, తిరుపతి దగ్గర వడమాను అని చెప్పేసి ఊర్లో 428, 423 సర్వే నెంబర్లో ప్లస్ అక్కడ 12 అక్కడ అంటే చెప్తున్నానండి. గవర్నమెంట్ ప్రకారంగా ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే అండి, డెవలప్మెంట్ ప్రకారంగా కాంట్రాక్టుల ప్రకారంగా రేపొద్దున అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి ఏర్పాటు చేయాలని అమరావతిలో, ప్లస్ రైల్వే లైన్కి ఒకటి శాంక్షన్ చేసుకుంటున్నారు. వీటిలన్నిటి గురించి ఇవన్నీ కూడా ఏంటంటే స్టెప్ బై స్టెప్ క్యాబినెట్ మీటింగ్లో ఇవన్నీ చర్చించుకొని త్వరితగతిన ఇది పూర్తి చేయాలి, విశ్వనగరంగానే మనం చూపించి ఈ కూటమి ప్రభుత్వం ఉండగానే ఒక రాజధాని అనేది ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశం మీద చేస్తున్నాం అండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి సింగళూరు వెంకటేష్ గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేష్ గారు, ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్న వచ్చిందండి. తెలుగుదేశం ఇష్టపడలేదు దానికి సమాధానం చెప్పడానికి. వాళ్ళు ఏంటంటే నేను క్యాబినెట్లో లేను కాబట్టి నేను చెప్పలేనన్నారు. నేనైతే నెక్స్ట్ టైం ఆయన క్యాబినెట్లో ఉండాలని బలంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ట్రాన్స్పరెంట్గా మాడతారు. బండారు వంశీకృష్ణ గారు గెలవాలి, గెలవాలి, నెక్స్ట్ కూటమి ప్రభుత్వం రావాలి, అందులో ఆయన క్యాబినెట్లో ఉండాలి. అప్పుడు ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, తీసుకొని సమాధానాలు స్పష్టంగా చెబుతారు. మీకేమో